గెట్ రెడీ ఫర్ పవర్ స్టార్ తుఫాన్ ఓజీ ట్రైలర్ వచ్చేస్తుంది. ఇక మిగిలింది లాస్ట్ హోప్ ఓజస్ గంభీర ఒక్కటే. సాలిడ్ కంటెంట్ కి ప్రమోషన్స్ చిక్కులా. అదే జరిగితే పవన్ సునామీని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఇంతకీ మరి ఆ సునామీ ఏంటి? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఓజీ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. ఎందుకంటే బిగ్ స్క్రీన్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రేస్ చూసేందుకు ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి లేటెస్ట్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఓజస్ గంభీర అంటూ మ్యూజిక్ తో 5 స్టార్ క్రియేట్ చేశారు మ్యూజిక్ లెజెండ్ తమన్. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అండ్ లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా ట్రైలర్ రూపంలో మరో తుఫాన్ రెడీ అవుతుందని తెలుస్తుంది. మరో 2 వారాల్లోనే ఓజీ థియేటర్లోకి రానుండగా ట్రైలర్ పై అందరి దృష్టి ఉంది. లేటెస్ట్ టాక్ ప్రకారం సెప్టెంబర్ 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. లుక్స్ అండ్ సాంగ్స్, స్పెషల్ వీడియోస్ ఎక్స్పెక్టేషన్స్ ను భారీగా పెంచేయగా ఇప్పుడు ఈ ట్రైలర్ అంతకు మించి ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది. కానీ పవన్ జోస్ అండ్ గ్రేస్ కు తగ్గట్టుగానే తమన్ బీజిఎం వేరే లెవెల్లో ఉంటుందని కూడా టాక్ నడుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఓజస్ గంభీర, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ట్రాన్స్ ఆఫ్ ఓమీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ట్రైలర్ కూడా అదే రేంజ్లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ మూవీ బీజిఎం కోసం జపాన్ స్పెషల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కోటోను యూజ్ చేశారు తమన్. ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ రోల్ యాక్ట్ చేస్తుండడంతో నార్త్లోనూ ఓజీకి మంచి క్రేజ్ ఉంది. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, జగపతి బాబు, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీరగా కనిపించనున్నారు పవన్. అందుకే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ నెల 25న వరల్డ్ వైడ్గా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో ఓజీ రిలీజ్ కానుంది. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ నెల 20న విజయవాడలో ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి వస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది. అదే నిజమైతే ఒకే వేదికపై అన్నదమ్ములను చూస్తామంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే టైం దొరికినప్పుడల్లా తాను సైన్ చేసిన మూవీస్ను స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నారు పవన్. పవన్ స్కెడ్యూల్స్కు ఎక్కడా కూడా డిస్టర్బ్ కాకుండా ఈవెంట్ ఉండేలా విజయవాడలో ప్లాన్ చేశారు మేకర్స్. అటు ఫ్యాన్స్, ఇటు అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారట. పవన్ లాస్ట్ మూవీ హరిహర వీరమల్లు బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోగా గ్యాంగ్స్టర్ డ్రామాగా వస్తున్నటువంటి ఓజీ హిట్ కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి సినిమాలు ఏవి కూడా పవన్ రేంజ్కి కూడా సరిపోలేదు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఓజీ. సో అదే ఆకలి మొత్తం తీర్చాలి అన్న కసితోటి కూడా ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దాని తర్వాత వచ్చేటువంటి సినిమా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఒక రెగ్యులర్ ఫార్మేట్లో ఉండబోయేటువంటి ఒక కమర్షియల్ మూవీ తప్పితే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసేటువంటి దాఖలాలు కూడా చాలా తక్కువ. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక హోప్ ఓజీ ఒక్కటే. ఇకపోతే పవన్ ఆల్రెడీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇక మీదట సినిమాలు చేయను అని ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు. మేబీ ప్రొడ్యూసింగ్లో పార్ట్ అవుతానేమో, కానీ ఇక మీదట సినిమాలు చేయలేమో అన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు. సో అందుకోసమనే ఇక పవన్ చేయబోయేటువంటి సినిమాలు హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే బిగ్ స్క్రీన్పై పవన్ని చూసేందుకే ఫ్యాన్స్ ఎగబడిపోతున్నారు. లాస్ట్ టైం ఆల్రెడీ హరిహర వీరమలతో అది ప్రూవ్ అయింది. ఇన్కేస్ సినిమా కొంచెం రిజల్ట్ తేడా కొట్టింది, కానీ బట్ పవన్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేశారు హరిహర వీరమలు గురించి. బట్ కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్ బాగానే ఉందనుకున్నా, సెకండ్ హాఫ్ కొంచెం దెబ్బేసిన. బట్ ఇక ఆశలన్నీ కూడా ఓజీ పైనే. డెఫినెట్గా చాలా రోజుల తర్వాత ఒరిజినల్ స్టోరీతో రాబోతున్నటువంటి పవన్కి ఇది ఒక పెద్ద మైల్ స్టోన్గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక ఈ సినిమాకి డెఫినెట్గా సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమా అని అర్థమవుతుంది. బట్ ఈ సినిమాకి ప్రమోషన్స్ చిక్కులు తప్పేలా లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు హిందీలో అండ్ తమిళ్ అండ్ మళ్ళీ బెంగాల్ అన్నిట్లో కూడా డెఫినెట్గా ఇప్పుడు ఈ పాటికే ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. బట్ ఓజీ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రమోషన్ వీడియో కాదు కదా, కనీసం ఒక ఈవెంట్ కూడా ఎక్కడా పెట్టలేదు. సో అందుకోసమే పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నటువంటి ఈ సినిమా మరి ప్రమోషన్స్ నిజంగా చిక్కులు ఎదుర్కొందనే చెప్పాలి. ఎందుకంటే డెఫినెట్గా తెలుగులో అయితే ప్రమోషన్ అక్కర్లేదు. సోషల్ మీడియా మొత్తం ఓజీని సెల్ఫ్గా ప్రమోట్ చేస్తుంది. కానీ అదర్ లాంగ్వేజ్లో ఓజీ ప్రమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సాలిడ్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాకు ప్రమోషన్ అనేది ఇప్పుడున్నటువంటి పాన్ ఇండియా మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. మరి అదిన్ని పక్కన పెట్టి ఓన్లీ తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేసి 1-2 ఈవెంట్లతో మామ అనిపించుకుంటే పాన్ లెవెల్లో డెఫినెట్గా కొంచెం
ఇబ్బంది అనే చెప్పాలి. అండ్ కలెక్షన్స్ పరంగా కావచ్చు, అండ్ దాని తర్వాత థియేటర్స్ పరంగా కావచ్చు, అండ్ బజ్ పరంగా కూడా కొంచెం ఇబ్బంది. బట్ అటు తమిళ్ అండ్ దాని తర్వాత తెలుగు మహా అయితే ఇక కర్ణాటకలో కొంచెం ఉంటుంది. బట్ హిందీ అండ్ దాని తర్వాత కేరళ ఇలాంటి స్టేట్లలో డెఫినెట్గా ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్నటువంటి 2 వీక్స్ ఉంది. స్టిల్ ఇప్పటికైనా ఓజీ టీమ్ డెఫినెట్గా ప్రమోషన్ స్పీడ్ పెంచాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. లేదంటే ఒక సాలిడ్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాకు ప్రమోషన్ లేకుండా కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా లేకపోలేదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ప్రమోషన్స్ అవసరం లేకుండా సినిమాలు చూస్తున్నారన్న టాక్ రావచ్చు. బట్ అది ఒక కొత్త ఓరియంటెడ్ స్టోరీ అయి ఉండాలి. అండ్ దాని తర్వాత డెఫినెట్గా దాంట్లో ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక విధంగా ఉండాలి. బట్ ఓజీ వచ్చేసి రెగ్యులర్ ఫార్మేట్లో ఉండబోయేటువంటి ఓజస్ గంభీర్ అనేటువంటి ఒక కమర్షియల్ స్టోరీ. సో ఈ స్టోరీని ప్రమోట్ చేయాలి, డెఫినెట్గా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ మరి ప్రమోట్ చేయకుండానే తెలుగు వరకే పరిమితం అవుతుంది. సో మరి ఓజీకి డెఫినెట్గా ప్రమోషన్ చిక్కులు ఇలా కొత్తగా ఉంటున్నాయి. బట్ కంటెంట్ కేజీఎఫ్ లెవెల్లో ఆ రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి కేజీఎఫ్ని బీట్ చేస్తుందా, లేదంటే మరి ఆ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తారనేది అయితే తెలీదు. ఇంకొక 2 వీక్స్ ఉంది. మరి 2 వీక్స్లోనే ఏం చేసినా టీం చేయాలన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఓజీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.